अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈనాటి మన యొక్క అంశం ఏమిటంటే పరలోక జీవితం, ఇహలోక జీవితం, పరలోక సంపద, ఈలోక సంపద. దీనికి సంబంధించి కొన్ని ఖురాన్ వాక్యాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా దేవుడు ఈ యొక్క మానవులకి సంపాదించేటటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క సంపాదన ఏదైతే ఉందో ఇది కూడా ఆరాధనలో ఒక భాగమని, జీవన పద్ధతుల్లో ఒక భాగం, అలానే ఆరాధనా పద్ధతుల్లో కూడా ఈ యొక్క సంపద మరియు సంపాదన అనేది ఒక భాగం. అంటే సంపాదించిన దాన్ని దాచిపెట్టడం మరియు దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టడం, ఈ యొక్క సంపాదన కూడా దేవుడు చెప్పిన నిజమైన నిజాయితీ పద్ధతుల్లో మరి దీనిని సంపాదించడం. దీంట్లో ఎక్కడ కూడా అక్రమం, అన్యాయం, మోసం, ఎటువంటి తప్పులు పాపాలు లేకుండా నీతిగా నిజాయితీగా సంపాదిస్తూ ఆ సంపాదించిన దానితోటి మనం జీవిస్తూ మన కుటుంబ సభ్యులని, బంధుమిత్రులని, స్నేహితులని, సమాజంలో ఇంకా ఏవైతే దేవుడు మనపైన హక్కులు పెట్టాడో ఈ హక్కులలో కూడా ఖర్చు పెడుతూ మరి ఇలా జీవించే ఈ యొక్క సంపద ఏదైతే ఉందో ఈ యొక్క సంపద దేవుడు చెప్పినట్లు సంపాదించడం, దాన్ని దేవుడు చెప్పిన మార్గాల్లో ఖర్చు పెడుతూ జీవించడం, దీనికి సంబంధించినటువంటి కొన్ని హక్కులు, చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కూడా ఈ యొక్క సంపద మరియు సంపాదనకు సంబంధించి దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ లోకంలో కనుక మనం సంపాదించే సంపద, దాచిపెట్టేది, కూడబెట్టేది, సంపాదించేది, ఖర్చు పెట్టేది, ఈ లోకంలో మనం ఎలా జీవిస్తామో దానిని బట్టి, ఈ లోకంలో మనం సంపాదించిన దాన్ని బట్టి, ఖర్చు పెట్టిన దాన్ని బట్టి పరలోకం అనేది ఉంటుంది. ఈ లోకంలో మనం ఖర్చు పెట్టిన దానికి రిజల్ట్ పరలోకంలో ఉంటుందని, మరణించిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మళ్ళీ లేపబడతారు. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అని ఖచ్చితంగా ఉంది అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదాము అలైహిస్సలాం గారి నుంచి చివరి మానవుడు దాకా పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అని, మరణించిన ప్రతి వారు మళ్ళీ ప్రళయ దినం రోజు తిరిగి మళ్ళా లేపబడతారు అని, వారు బ్రతికి ఉండంగా భూమి మీద బ్రతికి ఉండంగా వారు చేసిన మంచి చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ అనే ఈ యొక్క జీవితాన్ని బట్టి, మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన ఈ యొక్క జీవితాన్ని బట్టి, కర్మలను బట్టి దేవుడు స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు అని మరి గ్రంథంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క దేవుడు అనే ఈ యొక్క పదాన్ని అరబ్బీలో మనం అల్లా అని అంటాం. సృష్టికర్త, ఖుదా, రబ్, ఇలా ప్రాణాన్ని ఇచ్చేవాడు, ప్రాణాన్ని తీసుకునేవాడు, ఇలా మనల్ని వినేవాడు, చూసేవాడు, ఇచ్చేవాడు, మరి వీటిలన్నిటి పదాల యొక్క అర్థాన్ని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. మరి ఈ యొక్క అల్లా మరి ఆయన యొక్క చివరి ప్రవక్త, అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో అనేక మందిని మానవుల నుంచి ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. మరి అనేక మందికి గ్రంథాలు, మహిమలు ఇవ్వడం కూడా జరిగింది. అలానే ఈ యొక్క పరంపరలో, ప్రవక్తల యొక్క పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారని ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ ప్రవక్తలందరూ కూడా మానవులే, వాళ్ళేం దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుళ్ళు లాంటి వారు కూడా కాదు, వారు కూడా మానవులే, వారు కూడా దేవుని యొక్క భక్తులు. వారు కేవలం దేవుడు చెప్పమన్న విషయాలని ప్రజలకు చెప్పడం వరకే వారి యొక్క బాధ్యత అని, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడేటువంటి విషయాలు. సరే, అసలు విషయం ఏమిటంటే ఖురాన్లో పరలోక జీవితం అంటే ఆఖిరత్ మరియు ఇహలోక జీవితం అంటే దునియా, ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, తేడాని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇహలోక సంపద కేవలం తాత్కాలికం. ఈ ప్రపంచంలో మనం సంపాదించేది, చూసేది, వినేది, తినేది, దాచిపెట్టేది అన్నీ కేవలం తాత్కాలికం. ఇవి కేవలం కొద్ది రోజులు మాత్రమే. అసలు సంపద, పరలోక సంపదే శాశ్వతమైనది, అంతం లేనిది, మరణం లేనిది. ఇది పరలోకంలో ఉండే జీవితం. ఈ లోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టి ఆ యొక్క శాశ్వతమైన మరణం లేని పరలోక జీవితం, పరలోక సంపద మనం కూడబెట్టుకోవాలంటే ఈ యొక్క జీవితంలో మనం ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే యొక్క విషయాలు కూడా గ్రంథంలో చెప్పబడ్డాయి.
దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఖురాన్లో చూసినట్లయితే కనుక కొన్ని ఖురాన్ వాక్యాలు చూసినట్లయితే ప్రాపంచిక సంపద మరియు సంతానం కేవలం ఈ లోకపు అలంకారాలు మాత్రమే అని ఖురాన్లో సూరా అల్ కాఫ్ 18వ అధ్యాయం 46వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఏమని? సంపద మరియు సంతానం కేవలం ఇహలోక జీవితపు అలంకారాలు మాత్రమే, కానీ శాశ్వతంగా నిలిచిపోయే జీవితం మీ యొక్క సత్కార్యాలే, మీ యొక్క పుణ్యకార్యాలు. ఇవి నీ ప్రభువు వద్ద ప్రతిఫలం పరంగాను ఆశల పరంగాను ఎంతో ఉత్తమమైనవి అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మీరు చేసే మంచి కార్యాలు, సత్కార్యాలు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, జకాతులు, ఇతరులకు చేసే మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇతరులకి ఖర్చు పెట్టే ఏదైతే ఖర్చు ఉందో ఇవే అసలైన సంపద అని, ఈ యొక్క సంపద ద్వారా పరలోకంలో మీ యొక్క సంపద అక్కడ దాచిపెట్టబడుతుంది. ఇక్కడ ఖర్చు పెడితే అక్కడ దాచిపెట్టడం జరుగుతుంది, ఇక్కడ ఖర్చు పెడితే అక్కడ దాచిపెట్టడం జరుగుతుంది అని ఈ యొక్క ఖురాన్లో సూరా అల్ కాఫ్లో 18వ అధ్యాయం 46వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనిషి నిజంగా నిజాయితీగా సంపాదించిన సంపదతోటి దేవుడు చెప్పిన పద్ధతుల్లో కనుక ఖర్చు పెడుతూ మన యొక్క హక్కులను కనుక నెరవేరిస్తే వాటి ద్వారా బంధుత్వ హక్కులు నెరవేర్చిన పుణ్యాలు, మనపై ఉన్నటువంటి హక్కులు, దేవుడు మనపై పెట్టిన హక్కులు, మరియు సమాజం పైన మనపైన సమాజం పైన పెట్టిన హక్కులు ఇవన్నీ నెరవేర్చినందుకు పుణ్యాలు లభిస్తాయి, పాపాలు క్షమించబడతాయి, నరకం నుంచి రక్షించబడతాము, మరియు స్వర్గంలోకి వెళ్ళే అవకాశం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు పొందే అవకాశం, మరియు మనం చేసినటువంటి అనేక రకాల ఆరాధనలు, నమాజు, ఉపవాసం, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమురాలు, దాన ధర్మాలు, ఇటువంటివన్నీ కూడా దేవుడి వద్ద స్వీకరించబడాలి అంటే నమాజ్ ఒక సాధనమైతే, ప్రార్థన ఒక సాధనమైతే, ఇలా మనం ఏదైనా దైవ మార్గంలో ఖర్చు పెట్టి దాన్ని స్వీకరించమని ప్రార్థించడం కూడా, ఇవన్నీ కూడా దేవుడి వద్ద మనకి బ్రతికుండంగా చేసిన కార్యాల వల్ల పరలోకంలో లభించే పుణ్యాలన్నమాట. ఇక్కడ ఖర్చు పెట్టినవి అక్కడ పరలోకంలో దాచిపెట్టబడతాయి అని, అక్కడ ఆనాడు ఇవ్వబడతాయని మీరు అందుకే బ్రతికుండంగా మంచి పనులు, సత్కార్యాలు చేస్తూ ఉండాలని చెప్పడం జరిగింది. నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఈరోజు మనం పొద్దున లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని మంచి కార్యాలు చేశాం, ఎన్ని పుణ్యకార్యాలు చేశాం? ఒక రాయిని, రోడ్డు మీద ఉన్న రాయిని ఎవరికన్నా తగులుతుందేమోనని తొలగించడం కూడా పుణ్యకార్యమే. ఒక కుక్కకు నీళ్లు తాగిపీయటం, ఒక పిల్లికి నీళ్లు తాగిపీయడం, ఒక చెట్టుకు నీళ్లు పోయటం, ఒక తల్లిదండ్రులని ప్రేమతో చూడటం, భార్య పిల్లలకి వారికి మృదువుగా మరియు వారితో మంచిగా మాట్లాడటం, బంధుమిత్రులకి మంచి మాటలు చెప్పడం, మంచి మాట్లాడటం, చెడు నుంచి ఆపడం, మంచి వైపు ప్రోత్సహించడం, ఎవరికైనా ఉపాధి కల్పించడం, ఎవరికైనా ధన సహాయం కానీ, మాట సహాయం కానీ, వస్తువుల సహాయం కానీ, లేదా కనీసం పరామర్శ కానీ, వెళ్ళి అనారోగ్యంలో ఉన్నవాడిని కలవటం కానీ, లేదా అత్యుత్తమ పద్ధతిలో ఇతరులకు సలాం చెప్పడం కానీ, లేదా మనం ఏవైనా ఆరాధన కార్యక్రమాలు చేయటం కానీ, ఇంకా అనేక కార్యాలు ఉన్నాయి ఈ యొక్క ప్రపంచంలో. మూగజీవులని ఆదుకోవటం కానీ, అనాథలని, అగత్యపరులని, బాటసారులకి ఇబ్బంది కలిగకుండా వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించడం కానీ, ఇలా అనేక సమాజ సేవలు, అనేక సత్కార్యాలు, మంచి కార్యాలు చేసే అవకాశం ఈ యొక్క ప్రపంచంలో ఉంది. ఈరోజు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు మనం చేసిన పుణ్యకార్యాలు ఏవైనా ఉన్నాయా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సరే, మన యొక్క సంపదని ఈరోజు ఏ విధంగా సంపాదించాము, లేదా ఈరోజు ఏ విధంగా ఖర్చు పెట్టాము సరే అని మనం ప్రతిరోజు కనుక పడుకునే ముందు ఆలోచించుకుంటే కనుక మనం మరణించిన తర్వాత ఉండే జీవితం అల్హమ్దులిల్లాహ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక ఇంకొక విషయం, పరలోకంలో లభించే ప్రతిఫలం అనేది అపరిమితమైనది, ఎప్పటికీ అంతం కానిది, ఎన్నటికీ నశించనిది. దీని గురించి ఖురాన్లో 28వ సూరా 60వ వాక్యం సూరా అల్ కసస్లో అల్లాహ్ ఏమని తెలియజేస్తున్నాడంటే, మీకు ఇవ్వబడినంత కేవలం ఇహలోకపు జీవితపు వస్తు సామాగ్రి మరియు దాని అలంకారం మాత్రమే. అయితే అల్లాహ్ వద్ద ఉన్నది ఎంతో ఉత్తమమైనది మరియు శాశ్వతంగా ఉండేది. మీరు జ్ఞానంతో, విజ్ఞతతోటి, వివేచనతోటి మీరు ఆలోచించరా
అని అల్లా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అల్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ. అల్లాహు అక్బర్. ఇకపోతే రెండవ విషయం ఏమిటంటే ప్రాపంచిక జీవితం ఒక మోసం. ఆ యొక్క మోసం మిమ్మల్ని మోసం చేయకూడదని అల్లా ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 3వ అధ్యాయం 185వ వాక్యంలో తెలియజేస్తున్నారు. ఏమని? మనుషులు కేవలం ప్రాపంచిక మోసాల వెంట పరిగెత్తి పరలోకాన్ని మర్చిపోకూడదు అని ఖురాన్లో ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ప్రాణి మరణించక తప్పదు, మరణాన్ని రుచి చూడవలసిందే. ప్రళయ దినం రోజున మాత్రమే మీ యొక్క ప్రతిఫలాలు మీకు పూర్తిగా ఇవ్వబడతాయి. ఎవరైతే నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశించబడతారో వారే నిజంగా విజేతలు. ఎందుకంటే ఇహలోక జీవితం కేవలం మోసపూరితమైన వస్తు సామాగ్రి తప్ప మరేమీ కాదు అని ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 3వ అధ్యాయం 185వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. మనకి గిఫ్ట్లు, బిరుదులు, పథకాలు, అవార్డులు వచ్చినా రాకున్నా ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాపంచిక సంపాదనలు మాత్రమే. ఇక్కడ హంగు వంగులు అన్నీ కూడా పేరు ప్రఖ్యాతులన్న కేవలం ఈ యొక్క ప్రాపంచిక సంపదలు మాత్రమే. కానీ అసలైన జీవితం, అసలైన విజేత, అసలైన విజయం ఏది అంటే పరలోకంలో ప్రవేశించిన వాడు, నిజంగా విజయాన్ని సాధించిన వాడు, నిజంగా రికార్డు పొందినవాడు, నిజంగా అతడు సర్టిఫికేట్ పొందినవాడు, అతడు అవార్డు పొందినవాడు, అతడు నిజంగా అన్నిటిలో కూడా గెలిచిన వ్యక్తి ఎవరు అంటే నరకం నుంచి రక్షించబడి పరలోకంలోకి పోయినవాడు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. అల్లాహు అక్బర్. మరి మనం పోటీ పడవలసింది ఇహలోకపు జీవితంలో ఉన్న రంగుల జీవితం కోసమా, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాల కోసమా, అధికారాలు దక్కించుకోవడం కోసమా, ఒకరిని మించి ఒకరు మనం సంపాదించాల్సిన విషయం ఏమిటి? నరకం నుంచి రక్షించబడి స్వర్గంలోకి ప్రవేశించడం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకి ఎగబాకడం కోసం మానవుడిగా బ్రతికి ఉన్నప్పుడు మనం ప్రయత్నించాలి. అది నిజమైన ఎవరైతే స్వర్గంలోకి వెళ్ళారో, నరకం నుంచి రక్షించబడ్డారో మానవుడికి అసలైన విజయం అనేది స్వర్గమని ఇక్కడ ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఖురాన్ కేవలం ఇహలోకాన్ని వదిలేయమని చెప్పట్లేదు, ఈ లోకాన్ని వదిలేయమని చెప్పట్లే, కానీ పరలోకానికి ప్రాధాన్యతనిస్తూ ఉంది. ఈ లోకంలో కూడా సన్మార్గంగా జీవించాలని, మరి దేవుని యొక్క దాసులు చేసే ప్రార్థన గురించి ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉంది. మీరు జీవితంలో బ్రతికి ఉండంగా, మానవులుగా బ్రతికి ఉండంగా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థనలో ఈ విధంగా ప్రార్థించండి అని ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 2వ సూరా అల్ బక్రాలో 201వ వాక్యంలో ఏమని? ఓ మా ప్రభు, నీవు మాకు ఇహలోకంలో కూడా మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మాకు మేలును ప్రసాదించు, మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు, ఆమీన్ అని. మీరు కేవలం ఇహలోక సంపదనే కాదు, మీరు పరలోక సంపద గురించి, నరకం నుంచి రక్షించమని నన్ను ప్రార్థించండి ఈ విధంగా అని దేవుడు ఖురాన్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా ఆయనే నేర్పిస్తున్నాడు ఖురాన్లో. ఇకపోతే చివరిగా ఒక విషయం ఏమిటంటే సంపాదనను లేదా సంపదని సంపాదించడం తప్పు కాదు, ఎంతైనా సంపాదించవచ్చు. కానీ ఆ సంపద మిమ్మల్ని దేవుడికి మరియు పరలోక చింతనకు దూరం చేయకూడదు. మనం సంపాదించే సంపద లేదా సంపాదన దేవుడికి దూరం చేయకూడదు, పరలోకానికి దూరం చేయకూడదు. అంటే మరి యొక్క మనం సంపాదన ఎలా సంపాదిస్తున్నాం, ఆ సంపాదన ఎలా ఖర్చు పెడుతున్నాం, అది దేవుడి వద్ద స్వీకరించబడుతుందా, దేవుడు మనం చేసే ఈ యొక్క పనిని ఒప్పుకుంటాడా లేదా అనేది గ్రంథాల ద్వారా మనం అర్థం చేసుకోవాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే మనుషులు సంపదను పోగు చేయడంలో మునిగిపోయి అసలైన గమ్యం, అసలైన గోల్ ఎలా మర్చిపోతారో మరి ఖురాన్లో 102వ అధ్యాయం సూరా అత్-తకాసుర్లో మొదటి 2 వాక్యాల్లో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కువ సంపాదించాలి అనే వ్యామోహం, ఆశ, కోరిక మిమ్మల్ని అశ్రద్ధలో ముంచివేస్తుంది. చివరికి మీరు ఇటువంటి ఆశలు, కోరికలతోటే సమాధుల వరకు కూడా చేరుకుంటారు.
మరణించే వరకు కూడా ఇదే స్థితిలో మీరు సమాధుల వరకు, మరణం వరకు చేరుకుంటారు. అల్లాహు అక్బర్. అందుకే ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, చనిపోయే ముందు కూడా ఇంకా సంపాదించాలి అని. ఇంకా కొంతమంది అయితే మనలో ఇంకా ఫ్రీ గిఫ్ట్ల కోసం, ఫ్రీ పథకాల కోసం ఇంకా ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కష్టపడి జీవించడం కోసం బ్రతకడం, దాంట్లో ఉన్న అల్హమ్దులిల్లా, దాంట్లో ఉన్న సుఖం ఎంతో విలువైనది. తీసుకోవద్దు అనట్లేదు ఇక్కడ ఫ్రీ విషయాల గురించి, కానీ ఇక్కడ ఏం చెప్పడం అంటే అవసరం లేని విషయాల వెంట పడటం. మనకి కావాల్సింది మనకు దొరికిన తర్వాత కూడా ఇంకా కావాలని కోరుకోవడం, లేదా వారి దగ్గర ఉన్నది కూడా మాకు కావాలి, వారికి వచ్చేది కూడా మాకు కావాలి, మాకు ఇంకెక్కువ వస్తే బాగుండు, ఇంకా సంపాదిస్తే బాగుండు అని ఈ విధంగా ఆశ అనేది చావకుండా కోరికల మీద కోరికలు, ఆశల మీద ఆశలు పెరుగుతూనే ఉంటాయి. ఇది సరైన పద్ధతి కాదు, ఈ ఆలోచన సరైన పద్ధతి కాదని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంతే, ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇటువంటి ఆశ మంచిది కాదని చెప్పడం జరుగుతుంది అంతే. దేవుడు మనకి ఇచ్చిన దానితోటి, దేవుడు మనకి ఉంచిన దానితోటి తృప్తి చెందాలి, అలా ఉంటే సరిపోతుంది. దేవుడు మనకిచ్చిన స్థితిని, మనకిచ్చిన పరిస్థితిని మనం అదే స్థితిలో ఎలా ఉండాలో అర్థం చేసుకొని ఆ ఉన్న స్థితిలోనే దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగాలి అని ఇక్కడ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు ఒకరిని పేదవారిగా, మధ్యతరగతి వారిగా, ధనవంతుడిగా ఎవరిని ఎలా పెట్టి వారికి జీవితాన్ని ఇవ్వాలి, వారికి ఏ రూల్స్ పెట్టాలి, వారు ఆ రూల్స్ పాటిస్తే ఏంటి, పాటించకపోతే ఏంటి, వారికి ఆ యొక్క రిజల్ట్ ఎలా పెట్టాలి, వారికి పరీక్ష ఎలా పెట్టాలి అనేది ఆ దేవుడు చూసుకుంటాడు. అందుకే ఈ దేవుడు ఇతరులకి ఏ రూపం ఇచ్చాడో, ఇతరులకి ఏ సంపాదన వస్తువులు, అధికారము వేరే ఇచ్చాడో వాటితోటి మనం పోటీ పడకూడదు. అవి కూడా నాకు ఆ జీవితం ఇస్తే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని. మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉంచాలి, ఎలా ఇవ్వాలి, ఈ లోకంలో ఎలా ఉంచాలి, పరలోకంలో ఎలా పెట్టాలి అనేది ఆయనకు తెలుసు. అందుకే దేవుడు మనకి ఇచ్చిన దానితో తృప్తి పడుతూ అదే స్థితిలో ఆయన ఆరాధించడం ఇదే అత్యుత్తమమైన ఉత్తమ ఆరాధన అని ఇక్కడ ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచితే ఆ స్థితిని మనం ఇష్టపడుతూ ఆరాధించాలని దేవుని యొక్క సందేశం. ఇహలోకపు ఆకర్షణలు ఎంత త్వరగా మారిపోతాయో అల్లా ఒక అద్భుతమైన ఉదాహరణని ఖురాన్లో సూరా అల్ హదీద్ 57వ అధ్యాయం 20వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఏమని? ఖురాన్ వాక్యం, బాగా తెలుసుకోండి, ఇహలోక జీవితం కేవలం ఒక ఆట మాత్రమే, ఒక వినోదం, ఒక అలంకారం. మీరు గొప్పలు చెప్పుకోవటం మరియు ఆస్తిపాస్తుల్లో, సంతానంలో ఒకరిని ఒకరు మించి ఒకరు వెళ్ళిపోవాలని తప్పించడం తప్ప మరేమీ కాదు ఈ యొక్క జీవితం. ఇది ఎలాంటిది అంటే, ఈ యొక్క జీవితం ఇలాంటి ఆలోచనలు కలిగిన ఈ యొక్క జీవితం ఎలాంటిది అంటే, ఎంతో ఎలాంటి వర్షం కురిసినప్పుడు మొలకెత్తిన పచ్చదనం రైతులకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అది ఎండిపోయి పసుపు రంగులోకి మారిపోతుంది. చివరికి అది నలిగిపోయిన చెత్తగా మిగిలిపోతుంది. అలాగే ఇహలోక సుఖం కూడా అలాంటిదే. అయితే నరకంలో కఠినమైన శిక్ష ఉంది. అలాగే అల్లా తరపున క్షమాభిక్ష, ఆయన ప్రసన్నత కూడా ఉన్నాయి. అందుకే బ్రతికి ఉన్నప్పుడే మనం దేవుణ్ణి మన ద్వారా జరిగిపోయిన తప్పులకి క్షమాపణ అడిగి మారు మనసు పొంది మనకి మంచి జీవితాన్ని ప్రసాదించమని మానవుడు బ్రతికి ఉండంగానే ఇటువంటి ప్రార్థన చేసుకొని మంచిగా, నీతిగా, నిజాయితీగా జీవించడం మంచిది అని, అక్రమం, అన్యాయం, మోసం, నేరం, ఘోరం, కుట్రలు, కుతంత్రాలు, క్రైమ్స్, నేరాలు, ఘోరాలు ఇటువంటి జోలికి వాటికి వెళ్ళవద్దని దేవుడు గ్రంథంలో ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన దానితోటి మనల్ని తృప్తి పడమని, లేని దానికోసం ఆరాటపడవద్దని, అనేక రకాల చెడు అలవాట్ల జోలికి పోవద్దని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక నిజమైన విశ్వాసులు వారి యొక్క సంపాదనను సంపాదిస్తున్నప్పుడు, వ్యాపారం, బిజినెస్లు, జాబులు, అమ్మటం, కొనటం ఏదైనా సరే చేస్తూ ఉన్నప్పుడు నిజమైన దేవుని పట్ల భయం, భక్తి, మర్యాద, గౌరవం కలిగినటువంటి వారు దైవ మార్గంలో వారు జీవితంలో జీవిస్తూ ఏదైనా కొంటున్నా, అమ్ముతున్నా అటువంటప్పుడు దేవుణ్ణి మర్చిపోవద్దు అని, ప్రతి విషయంలో, ప్రతి అడుగులో, ప్రతి క్షణం కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలని
ఖురాన్లో సూరా అన్నూర్ 24 అధ్యాయం 37 వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏ వ్యాపారమైనా, ఏ కొనటం అమ్మటం, ఏ కొనుగోలు, ఏ అమ్మకాలైనా సరే అల్లా యొక్క స్మరణ నుండి, దేవుని యొక్క స్మరణ నుండి, నమాజు స్థాపన నుండి, జకాత్ చెల్లింపు నుండి వారిని మళ్లించవు. నిజమైన విశ్వాసులను హృదయాలు, కళ్ళు తలకిందులైపోయే ఆ యొక్క ప్రళయ దినం, ఆ యొక్క దినం కోసం వారు బ్రతికి ఉండంగా భయపడుతూ ఉంటారు. నిజమైన యొక్క విశ్వాసుల యొక్క లక్షణం ఇలా ఉంటుంది. వారు వ్యాపారం చేసేటప్పుడు, నడిచేటప్పుడు, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ప్రళయ దినం అనేది ఉంది, మరణం అనేది ఉంది, మనం దేవుడి దగ్గర మళ్ళా తిరిగి లేపబడతాం, నిలబడతాం, ఆయన దగ్గర తీర్పు తీసుకోవాల్సి ఉంటుందని నిజమైన విశ్వాసులు ఇలా వాళ్ళు అమ్ముతున్నా, కొంటున్నా, ఏదైనా వ్యాపారం చేస్తున్నా, ఏదైనా పని చేస్తున్నా కూడా ఇలా దేవుడికి భయపడుతూ వారు జీవిస్తూ ఉంటారు అని. వారు నమాజు అంటే ప్రార్థన, వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారని. జకాతు అంటే దేవుడు మన మీద సంపాదించిన సంపదల నుంచి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెట్టాలో ఏదైతే రూల్స్ పెట్టాడో, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం ఏదైతే పెట్టాడో దాన్ని ఆచరించడం, ఇవన్నీ కూడా స్థాపిస్తూ అవన్నీ కూడా ఖర్చు పెడుతూ ఉంటారు అని. ఎవరిని మోసం, అక్రమం, అన్యాయం చేయలేరు, చేయకూడదు అని. ఇవన్నీ కూడా విశ్వాసుల యొక్క లక్షణంగా ఖురాన్లో సూరా అన్నూర్ 24 అధ్యాయం 37 వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అందుకే మనం తయారు చేసే వస్తువుల్లో కానీ, అమ్మే వస్తువుల్లో కానీ, కొనే వస్తువుల్లో కానీ ఎవరికి ఈ యొక్క మన కుటుంబాలకి కానీ, సమాజానికి కానీ, ప్రకృతికి కానీ ఎటువంటి ఆపద కలగకుండా మనం జాగ్రత్త పడాలి. ఎవరి ప్రాణాలకి హాని కాకుండా, ఎవరు నష్టపోకుండా ఉండాలి. ఎవరిని అన్యాయం, అక్రమం చేయకూడదు. ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. మీరు సమాజంలో కల్లోలాలు రేకెత్తించవద్దు అని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మన యొక్క సంపాదన ద్వారా మనం తయారు చేసే ప్రోడక్ట్లైనా, వస్తువులైనా, ఐటెంలైనా సరే వాటి వల్ల కొనటం కానీ, అమ్మటం కానీ, తయారు చేయడం వల్ల కానీ ఈ యొక్క సమాజంలో యొక్క సృష్టిలో ఏది కూడా నష్టపోకుండా నీతిగా, నిజాయితీగా, మరి న్యాయంగా ఈ యొక్క విషయాలలో జాగ్రత్త వహించాలని ఈ యొక్క ఖురాన్లో సూరా అన్నూర్ 24 అధ్యాయం 37 వాక్యం ద్వారా అర్థమవుతూ ఉంది. ఇక ఇహలోకాన్ని కోరుకునేవారు, పరలోకాన్ని కోరుకునేవారి గురించి ఖురాన్లో సూరా అల్ ఇస్రా 17 అధ్యాయం 18, 19 వాక్యంలో అల్లా ఏం చెప్తున్నారంటే, ఎవరి లక్ష్యం ఏమిటో వారికి అదే లభిస్తుంది అని ఖురాన్ తెలియజేస్తుంది. ఇన్నమల్ ఆమాలు బిన్యాత్ హదీసుల్లో కూడా మొదటి హదీస్. ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న తాత్కాలిక జీవితాన్ని, ఈ లోకాన్ని కనుక కోరుకుంటే మేము వారికి ఇక్కడే ఇచ్చేస్తాం, వారికి ఇవ్వాలనుకున్నది ఇక్కడే ఇచ్చేస్తాం, ఈ యొక్క జీవితాన్ని మాత్రమే వారు కోరుకుంటే. కానీ ఆ తర్వాత వారి కోసం నరకాన్ని నిర్ణయిస్తాం. అయితే ఎవరైతే పరలోకాన్ని కూడా కోరుకుంటారో మరియు దానికోసం వారు ఈ యొక్క జీవితంలో బ్రతికి ఉండంగానే ఏ విధంగా ప్రయత్నించాలో అలా ప్రయత్నిస్తే గనక అలాంటి వారి కోసం వారి ప్రయత్నాలు అల్లా వద్ద స్వీకరించబడతాయని ఇక్కడ ఖురాన్లో సూరా అల్ ఇస్రా 17వ అధ్యాయం 18, 19 వాక్యాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇక చివరిగా ఇంకొక విషయం ఏమిటంటే, సంపద అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. దానిని ఎలా సంపాదించాం, ఎలా ఖర్చు చేశామనేది దాని యొక్క లెక్క ఖచ్చితంగా దేవుడి వద్ద అడగబడుతుంది అని ఖురాన్ వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక రెండవ విషయం, ఇహలోక సంపాదన పరలోక సంపదగా మార్చడానికి ఉన్న ఏకైక మార్గం దాన ధర్మాలు, సదకాలు, జకాతులు మరియు సత్కార్యాలు, మంచి కార్యాలు, సోషల్ వర్క్, ఇటువంటి అనేక రకాల వాటి ద్వారా ఇహలోకంలో సంపాదించిన, ఈ లోకంలో సంపాదించిన సంపద పరలోకంలో మనకి ఉపయోగపడాలి అంటే కనుక మనం తిన్నది, మనం ఖర్చు పెట్టింది, మనం పంచిపెట్టిందే మనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. మరి మనం జీవించి ఉన్నప్పుడు మనం సంపాదించినది, మనం తిన్నది, మనం ఖర్చు పెట్టింది, మనం ఇతరులకి పంచిపెట్టింది మాత్రమే మనది. ఇహలోక సంపాదనను పరలోక సంపదగా మార్చుకోవాలి అంటే గనక ఏకైక మార్గం
దానిని మంచి పద్ధతుల్లో ఖర్చు పెట్టుకోవటం. మరి ఇక దేవుని యొక్క ధర్మం ప్రకారం నిజమైన ఐశ్వర్యం ఏమిటి అంటే వస్తువులు ఎక్కువగా సంపాదించడం, డబ్బులు కూడబెట్టడం, ధనరాశులు కూడబెట్టడం కాదు. ఉన్న దానితోటే తృప్తి చెందే హృదయం కలిగి ఉండటం. ఇది నిజమైన ఐశ్వర్యం అని ఇస్లాం తెలియజేస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన దానితో, మన దగ్గర ఉన్న దానితో తృప్తి కలిగి ఉండటం, మన హృదయం దానితోటి ముత్మైన అయిపోవటం, మనం అలా దాన్ని ఒప్పుకోవటం, ఇది నిజమైన ఐశ్వర్యం, నిజమైన విశ్వాసుల యొక్క లక్షణంగా చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. మరి ఖురాన్లో ఇహలోకంలో మరియు పరలోక సంపదల గురించి వివరించే అనేక వాక్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకొని ఉన్నాం. ఇక చివరిగా ఇంకో 2-3 వాక్యాలు చూసినట్లయితే కనుక ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 3వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ ఏం చెప్తున్నారంటే, స్త్రీలు, సంతానం, కుప్పలు పోసిన బంగారం, వెండి, మేలుజాతి గుర్రాలు, పశువులు, సాగు భూములు, వీటిపై ఉన్న మోహం, వ్యామోహం, ఆశ, కోరికలు మనుషులకు ఎంతో అందమైనవిగా చూపించబడింది. ఇదంతా కూడా, ఇవన్నీ కూడా కేవలం ఇహలోకపు ప్రాపంచక జీవితపు వస్తు సామాగ్రి మాత్రమే. కానీ అసలైన ఉత్తమ నివాసం అల్లా వద్ద ఉంది అని ఈ యొక్క వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక మీరు ఇక్కడ ఇచ్చేది అక్కడ పరలోకంలో మీకోసం దాచబడుతుంది అని ఖురాన్ చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది. 3వ అధ్యాయం 92వ వాక్యం సూరా అలీ ఇమ్రాన్లో, మీరు మీకు ఇష్టమైన వస్తువులు, మీకు ఏదైతే ఇష్టమైన వస్తువులు ఉన్నాయో మీకు ఇష్టమైన వస్తువులను దేవుని యొక్క మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు ఎన్నటికీ పుణ్యాన్ని పొందలేరు. మీకు ఇష్టమైన వస్తువులను దైవ మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు నిజమైన విశ్వాసులు లేదా పుణ్యాలు సంపాదించలేరు అని, మీరు ఏది ఖర్చు చేసినా అది దేవునికి ఖచ్చితంగా తెలుసు అని, దాని యొక్క ప్రతిఫలం మీకు ప్రళయ దినం రోజు పరలోకంలో దాన్ని పొంది తీరుతారు అని ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 3వ అధ్యాయం 92వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఈనాడు మనం బ్రాండ్లు, స్టైళ్ళు, అనేక రకాల ఇష్టం వచ్చిన జీవితాన్ని గడపడానికి మనం ఎంతో ప్రయత్నిస్తాం. కానీ మన ఇంటి చుట్టూతోనే లేదా మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఇంటి చుట్టూ అనేక మంది అవసరాలు కలిగిన వారు ఉంటారు. ఇస్లాం ఏం చెప్తుంది? కులం, మతంతో సంబంధం లేదు, ఎవరికైనా సహాయం చేయమని చెప్తుంది, ఎవరినైనా ఆదుకోమని చెప్తుంది. అందరూ కూడా దేవుని యొక్క దాసులే అని చెప్పడం జరుగుతుంది. మీరు కులం, మతంతో సంబంధం లేకుండా అందరూ దేవుని యొక్క దాసులే అనే ఉద్దేశంతో కనుక ఈ యొక్క సృష్టిలో సృష్టించబడ్డ ప్రతి ప్రాణి కూడా దేవుడు సృష్టి ద్వారా సృష్టిలోకి ఉనికిలోకి వచ్చినదే అని ఈ యొక్క మనస్తత్వంతో మనం ఉండి, మనం ఎవరు ఎలా జీవిస్తున్నా ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కరికి వారి వారి హక్కును వారికి ఇస్తూ, ప్రతి ఒక్కరికి మనం సంపాదించిన దానిలో నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఖర్చు పెడుతూ సహాయ సహకారాలు చేయడం ఎంతో ఉత్తమము అని ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 3వ అధ్యాయం 92వ వాక్యం ద్వారా అర్థమవుతూ ఉంది. మనకి ఏది ఎక్కువ ఇష్టం, మనం ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం వేసుకుంటాం, ఏమేమి వస్తువులు కావాలనుకుంటాం, మన ఇంట్లో ఎలా ఉండాలని మనం ఆశ కోరుకుంటాం, మన పిల్లల్ని ఎలా చదివించాలనుకుంటాం, మన యొక్క తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనుకుంటాం, మన భార్య పిల్లల్ని ఎలా పెట్టుకోవాలనుకుంటాం, మన ఇంట్లో ఏవేవైతే వస్తువులు తెచ్చుకోవాలనుకుంటాం, అలానే ఇతరుల కోసం కూడా మీరు ఇష్టపడాలి, ఇతరులకు కూడా సహాయం చేయాలి. బంధువులకు కానీ, మిత్రులకు కానీ, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కానీ, మీ ప్రాంతంలో ఉన్నవారికి కానీ, ఇంకా ఇతరులకు కానీ ఈ విధంగా సహాయ సహకారాలు అందించాలని ఖురాన్ మరియు హదీసుల్లో అనేక చోట్ల ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఖురాన్లో అనేక చోట్ల ఏమని చెప్పబడింది? ఆరాధన అంటే ఏమనుకున్నారు మీరు? కేవలం మీ యొక్క తలని తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిప్పడమే ఆరాధన అని అనుకుంటున్నారా? ఇది మాత్రమే ఆరాధన కాదు. ఇంకా ఆరాధన అంటే ఏమిటి అనేది అనేక విషయాలు ఈ విధంగా చెప్పడం జరిగింది. దేవుడు ఇచ్చిన సంపద మరియు సంపాదనలో నుంచి ఇతరులకి ఖర్చు చేయాలి మీరు అని. మన యొక్క సమయాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని, ఆయుష్ని మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో
దానిలో నుంచి ఇతరులకు కూడా మనం ఖర్చు పెడుతూ ఉండాలి మన బ్రతికి ఉన్నప్పుడే అని ఇలా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇక సంపద వల్ల గర్వం అనేది మనలో కలగకూడదు. మరి వినాశనం ఉంది అనేటటువంటి ఒక వాక్యం ఉంది ఖురాన్లో. అల్ హుమదా 104వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు. వినాశనం ఉందే, ప్రతి చురకలు వేసేవాడికి, నిందించేవాడికి వినాశనం అనేది ఉంది. వాడు సంపదను పోగు చేసి దానిని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. తన యొక్క సంపద తనను ఎల్లకాలం ఉంచుతుందని వాడు భావిస్తూ ఉన్నాడా ఏమిటి? ఖచ్చితంగా కాదు. వాడు హతామాకి అతుడైపోతాడు, వాడు నరకానికి చేరువైతాడు. అల్లాహు అక్బర్. మరి సంపద తమను ఎప్పటికీ కాపాడుతుందని మనం భ్రమపడతాం. మరి ఈ యొక్క భ్రమ, ఈ యొక్క ఆలోచన ఎంత ప్రమాదకరమైనదో ఇక్కడ అర్థమవుతుంది. కొన్నిసార్లు ఎన్ని డబ్బులున్నా కూడా మనం దానిని తినలేము, వాడుకోలేము. కొన్ని రకాల రోగాలు వస్తే ఎంత డబ్బులు, ఎన్ని పాస్తులు ఉన్నా కూడా వాటిని మనం తినలేము, ఖర్చు చేయలేము. కొంతమందికి డబ్బులు పెట్టినా కూడా తగ్గని రోగాలు వస్తాయి, మందులు లేని రోగాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఎన్నో డబ్బులు సంపాదించి అసలు ఎవరూ తెలియని అనేక రకాల ప్రాంతాలకి, ప్లేసులకి వెళ్ళి అక్కడెక్కడో మరణం సంభవిస్తూ ఉంటుంది. ఇలా మరి కొంతమందికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు కానీ, ఇంకా అనుకోని యాక్సిడెంట్లు కానీ, ఇంకా అనుకోని ఎన్నో విధి విపత్తులు జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు మన దగ్గర ఎంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు, అధికారము, సంపాదన ఉన్నా కూడా అటువంటి సమయంలో మనం ఏం చేయలేం. దేవుడు మనకి మరణాన్ని ఇవ్వాలనుకుంటే కనుక మనల్ని ఐసీయూలో, హాస్పిటల్లో బంధించి అన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా దేవుడు మనకి మరణాన్ని ఇవ్వాలంటే కనుక ఆ దేవుడి నుంచి మనల్ని ఎవరూ కాపాడలేరు, ఆ మరణాన్ని నుంచి మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే అంటారు, ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఏమని? దేవుడిస్తే ఎవరూ ఆపలేరు, ఆ దేవుడు దేన్నైనా మనకి ఇవ్వకుండా ఆపితే దాన్ని ఎవరు కూడా మనకి ఇవ్వలేరు అని. ఏమైనా ఆయన ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఆ యొక్క సహాయం నుంచి ఆ యొక్క దాసుడిని ఎవరు కూడా మరి అడ్డుకోలేరు, ఇవ్వకుండా ఎవరు ఏం చేయలేరు. ఆయన ఎవరి నుంచి అయినా ఏదైనా తీసుకోవాలనుకుంటే కూడా దాని నుంచి కూడా ఎవరు ఏం చేయలేరని. ఆయన ఇస్తే ఎవరూ ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు ఇవ్వలేరు అని. కొంతమందికి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, కొంతమందికి మగ పిల్లల్ని, కొంతమందికి అసలు పిల్లలే ఇవ్వకుండా, కొంతమందికి అనేక రకాల రూపాలతోటి మనుషుల్ని, కొంతమందికి సంపద, పేదవారు, ధనికులు, ఇలా రకరకాలుగా కొంతమంది అనేక రకాల ప్రాంతాలలో ఇవన్నీ కూడా ఇచ్చేవాడు, చేసేవాడు అంతా కూడా సృష్టికర్తేనని, ఎవరిని ఎలా పరీక్షించాలనేది ఆయన ఇష్టమని. కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తాను, కొంతమందికి తీసుకొని పరీక్షిస్తాను, కొంతమందికి ఇచ్చి తీసుకొని పరీక్షిస్తాను, కొంతమందికి లేకుండా పరీక్షిస్తాను అని. ఇలా దేవుడు మానవులని మరియు జిన్నులని తన యొక్క ఆరాధన కోసం సృష్టించాను అని, ఇలా దేవుడు అనేక రకాలుగా వారిని పరీక్షిస్తూ ఉంటానని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆకాశంలో ఎగిరే పక్షులు, నీళ్ళల్లో ఉండే జీవరాశులు, చేపలు, అనేక రకాల జీవరాశులు, భూమిపైన, రాళ్ళల్లో, అడవుల్లో, మంచు ప్రదేశాలలో, అనేక రకాల కొండ ప్రాంతాలలో, అనేక రకాల ప్రాంతాలలో ఉండే జీవరాశులు రేపటి కోసం అవి ఏవి దాచుకోకపోయినా సరే వాటిల్ని పోషించేది ఆ దేవుడేనని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. అందుకే ఆ దేవుడి పైన నమ్మకం పెట్టి ఆయన చెప్పినట్లుగా జీవించండి అని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆయన చెప్పినట్లు జీవిస్తే కనుక ఇహలోకంలోనూ మరియు పరలోకంలో కూడా అన్ని విధాలుగా శుభాలు లభిస్తాయని చెప్పడం జరుగుతుంది. ఆ సృష్టించిన సృష్టికర్త మనల్ని సృష్టించి ఉట్టిగా వదిలేయకుండా మనకి చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా తెలియజేసి ఉన్నాడు. ఖురాన్లో 28వ అధ్యాయం 77వ వాక్యంలో దేవుడు అంటే సృష్టికర్త, అంటే అరబ్బీలో అల్లా అనే ఈ యొక్క పదంతో కలిగినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అల్లా నీకు ఇచ్చిన దానితో పరలోక గృహాన్ని నిర్మించుకో, అలాగని ఇహలోకంలోని వాటాను, నీ అవసరాలను మర్చిపోకు. అల్లా నీపై కారుణ్యం చూపిస్తున్నట్లుగానే నీవు కూడా ఇతరులపై ఉపకారం చేయి.
అల్లా నీ విధంగా అల్లా నీకు ఎలా సహాయం చేయాలని అని నువ్వు అనుకుంటున్నావో నువ్వు కూడా ఈ సృష్టిలో ఉన్న ఇతరులకి నువ్వు సహాయం చేయని చెప్తున్నాడు ఇక్కడ. అల్లా నీకు ఎలాగైతే హెల్ప్ చేయాలి, నీకు సహాయం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో నీవు కూడా ఇతరుల పట్ల, చెట్లు, జంతువులు, మనుషులు, ఇతర జీవచరరాశులకి కూడా మనం సహాయం చేస్తూ ఉండాలి, మనం ఉపకారం చేస్తూ ఉండాలి. కానీ ఈరోజు మనం ఫంక్షన్లు, పార్టీల పేరుతోటి ఈ యొక్క మరి మన దారులని మూసేయటం, లేదా రోడ్డు మీద చెత్త పడేయటం, ఇతరులకి మరి ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయటం, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్లు పోయటం, ఇవి ఎంతవరకు మనకి సరైన పద్ధతి? ఇస్లాం మనకి పరిశుభ్రత నేర్పిస్తూ ఉంది. మరియు కొన్ని రోడ్డు మీద ఉన్న హక్కులు, ఇతర జీవచరరాశుల మీద ఉన్నటువంటి హక్కులు, సమాజం పైన, కుటుంబం పైన, బంధువుల పైన, స్నేహితుల పైన అనేక రకాల హక్కులు మనకి ఇస్తూ ఉంది. ఈ యొక్క హక్కులు ఏమిటో మనం తెలుసుకోవాలి. అప్పుడే గ్రంథం చదివితేనే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతుంది. మనకి దేవుడు ఎలా సహాయం చేయాలని మనం అనుకుంటున్నామో మనం కూడా ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలని ఖురాన్లో సూరా అల్ కసస్ 28వ అధ్యాయం 77వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా అనారోగ్యం ఉందా, ఎవరికైనా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, ఇటువంటి వాటికి మీ ప్రార్థన మీకు స్వీకరించబడట్లేదని మీరు అనుకుంటున్నారా, ఇటువంటప్పుడు మీరు కొన్ని కార్యాలు చేయండి అని హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ఏంటది? ఒకటి, మన నమాజు ప్రార్థన ద్వారా దేవుడి యొక్క సహాయాన్ని అర్థించాలి, ఓపిక పట్టాలి. రెండవది, ఇతరులకి దాన ధర్మాలు, సహాయ సహకారాలు చేస్తూ ఉండాలి. మూడవది, ఇతరులను కూడా మీరు మా కోసం ప్రార్థించండి, మీ ప్రార్థనలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పవచ్చు. అంతేకాకుండా మన యొక్క బంధువులు కానీ, కుటుంబంలో ఉన్నవారు కానీ, స్నేహితులు కానీ, మన మూలంగా సమాజంలో ఇతరులు కానీ ఎవరైనా మన మూలంగా ఇబ్బంది పడి ఉంటే వారిని క్షమాపణ అడగాలి. నా మూలంగా ఏదైనా మీకు తప్పు జరుగుంటే, నా మూలంగా మీకు ఏదైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి అని చెప్పి మన మూలంగా ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వారిని క్షమాపణ అడగాలి. ఏదైనా నష్టం జరుగుంటే ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ప్రయత్నించాలి. వారికి ఈ విధంగా ఇతరులను కూడా మీరు ఎక్కడైతే మీ మూలంగా ఇతరులకు ఇబ్బంది జరిగిందో వారికి ఎవరి దగ్గరైనా మీరు ఇవ్వవలసి ఉంటే ఆ అప్పు తీర్చండి, ఇతరులను మోసం చేయకండి. అదేవిధంగా మీ మూలంగా ఇతరులు ఇబ్బంది పడి ఉంటే వారికి క్షమాపణ అడగండి, సారీ చెప్పండి. అదేవిధంగా మీ మూలంగా ఎవరైనా ఏదైనా నాశనం అయిపోయి ఉంటే, కష్టపడి ఉంటే, బాధలు పడి ఉంటే, ఇబ్బందులు పడి ఉంటే వారిని క్షమాపణ అడిగి సారీ చెప్పి, మీ మూలంగా వారు ఏదైనా లుక్సాన్ అయి ఉంటే కనుక వారికి దానికి కావాల్సిన దాన్ని ఏదైనా ఇచ్చేది ఉంటే ఇవ్వండి. ఇంకా ఇటువంటి వాటి వల్ల మళ్ళీ మనకి దేవుని యొక్క సహాయం దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాజంలో మీరు మంచి కార్యాలు చేయండి, సత్కార్యాలు చేయండి, సమాజంలో మంచి పనులు చేయండి అని ఖురాన్ మరియు ఇస్లాం తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి పనులు మనలో జరుగుతున్నాయా లేవా అని మనం ప్రశ్నించుకోవాలి. ఇక అదే ఖురాన్లో సూరా అల్ కసస్ 77వ వాక్యంలో ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు దేవుడు ఈ లోకంలో మీకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు బ్రతికి ఉండగానే పరలోకంలో గృహాన్ని కట్టుకోండి. ఈ లోకంలో మీరు మానవుడిగా జీవించి ఉన్నప్పుడే, అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే మీరు చేసే ఇప్పుడు కొన్ని హదీసుల్లో మనం గమనించవచ్చు, సుబ్హానల్లా, అల్హమ్దుల్లా, అల్లాహు అక్బర్ అని అంటే కనుక స్వర్గంలో ఏం దొరుకుతుందో మనకి హదీసులో చెప్పబడింది. అదేవిధంగా కొన్ని కార్యాలు చేయటం వల్ల, కొన్ని పనులు చేయటం వల్ల, ఇప్పుడు మస్జిద్ నిర్మాణం కానీ, ఇంకా కొన్ని అనాథలను ఆదుకోవడం కానీ, బంధుమిత్రులకు సాయం చేయడం కానీ, ఇంకా కొన్ని కార్యాల వల్ల స్వర్గంలో మన ఇల్లు లేదా ఇంకా ఇతర కార్యాలలో ఎటువంటి శుభాలు ఉంటాయో ఇంకా కొన్ని హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా అనేక విషయాలు ఉన్నాయి, ఇంకా ఇక్కడే కాదు. అందుకే మనం మానవుడిగా జీవించున్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం కూడా విలువైనది. ఇది చెడ్డ కాలం, ఇది చెడ్డ సమయం అని అంటూ ఏదీ లేదు. మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా విలువైనదే. ఏదో అడ్డొచ్చింది, అయ్యో చెడు అయిపోయింది అని కాదు. మనకి దేవుని యొక్క ధర్మం అలా తెలియజేయట్లేదు. మనం బ్రతికి ఉన్న ప్రతిరోజు విలువైనదే, మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం కూడా విలువైనదే. మీకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడొస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. అందుకే మీరు జీవించి ఉన్న ప్రతి క్షణం కూడా మీరు మంచి కార్యాలు చేయడం కోసం ప్రయత్నించండి అని ఖురాన్ మరియు హదీసుల్లో అనేక చోట్ల ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు దేవుడి యొక్క సహాయం ఎలా కోరుకుంటారో మీరు కూడా ఇతరులకు సహాయం చేయడం కోసం ప్రయత్నించండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ. అల్లాహు అక్బర్. ఇక చివరిగా ఒక విషయం ఏమిటంటే, నిజంగా ఈ పరలోక జీవితమే శాశ్వతమైన నివాసం. ఈ లోక జీవితం కాదు, శాశ్వతమైన జీవితం మానవుడికి లేదా జిన్నులకి పరలోకం మాత్రమే అని ఖురాన్లో సూరా అల్ మోమిన్ 40వ అధ్యాయం 39వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్ ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటి అంటే,
ఈ లోకం ఒక వంతెన లాంటిది మనకి, ఒక బ్రిడ్జి. ఈ లోకం, ఈ ప్రపంచం ఒక బ్రిడ్జి లాంటిది మనకి. ఎక్కడికి బ్రిడ్జ్ ఇది? స్వర్గానికి వెళ్ళడం కోసం బ్రిడ్జ్ ఇది. ఇది బ్రిడ్జ్, అలా బ్రిడ్జ్ లాగా ఉపయోగించుకోవాలి. ఇక ఇంకొకటి ఆలోచించండి, ఇక ఈ బ్రిడ్జి మీద నేను ఇల్లు కట్టుకొని ఉంటా అని ఆలోచించవద్దు. దాని మీద ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోవాలని అనుకోవద్దు. ఆ బ్రిడ్జిని ఎక్కి ఆ బ్రిడ్జి మీద నుంచి నేను చివరి గమ్యం ఏదైతే స్వర్గం ఉందో అక్కడికి వెళ్ళాలని మనం ఆశించాలి. ఈ లోకాన్ని ఒక వంతెనగా ఉపయోగించుకోవాలి. దాని మీద ఇల్లు కట్టుకొని అక్కడే ఉండాలి అనుకోకూడదు. దాని మీద నుంచి మనం స్వర్గానికి వెళ్ళాలి అని ఆశించాలి. అంటే మనం ఈ యొక్క జీవితంలో బ్రతికి ఉండగా మనం ఎలా జీవిస్తే మరి ఆ స్వర్గానికి వెళ్తామో, బ్రతికి ఉన్నప్పుడు మనం చేయాల్సిన కార్యాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి సంపాదన విషయంలో దేవుడు అనేక రకాల చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులని పెట్టి ఉంచాడు. మరి ఖురాన్ మరియు హదీసుల్లో కూడా ఈ యొక్క విషయాలు దేవుడు గ్రంథం ద్వారా, ప్రవక్త గారి ద్వారా ఈ యొక్క పద్ధతులు మనకు నేర్పి ఉన్నాడు. నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ఏ విషయాలనైతే మీరు ప్రవక్త ద్వారా, గ్రంథాల ద్వారా మాకు తెలియజేసి ఉన్నారో, అలా వాటిల్లో మేము ఏదైతే ఇన్ని రోజులు మేము చేయలేకపోయామో, మాకు తెలియదో, మా ద్వారా తప్పులు జరిగిపోయా వాటికై మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్న వల్ల, అర్-రెహమాన్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతిశోకాలు కురిపించి వారి అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఉన్నటువంటి మీ యొక్క దాసులందరిపైన, మీ ప్రవక్తలందరిపైన, వారి యొక్క సహాబాలపైన, అన్ని రకాల సజ్జనులపైన, మీ యొక్క దైవదూతలపైన అందరిపైన శాంతిశోకాలు కురిపించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అలా మాకు నీతిగా, నిజాయితీగా సంపాదించే భాగ్యాన్ని, ఉపాధిని, మీరు ఏదైతే మాకు జీవించడం కోసం కావాల్సిన పెట్టిన బాధ్యతలు ఉన్నాయో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే డబ్బులు లేక, ఉపాధి లేక, లేదా అనేక రకాల అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారందరికీ మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, అలా మీరు ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మరి ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారందరి యొక్క ప్రార్థనలు మీ వద్ద అప్పగిస్తూ ఉన్న వల్ల, మీరు మా ద్వారా చేపించిన ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల, అలా మేము ప్రతిరోజు మరి ఏదైతే ఈ యొక్క 5 నమాజులు చేయాలో వాటిని మేము మస్జిద్కి వెళ్ళి జమాత్ తోటి, ఇమాం వెనుక ముక్తదీలతో కలిసి ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల, మా ఆరాధనలు స్వీకరించడం వల్ల, ప్రతిరోజు కూడా ఖురాన్ మరియు హదీసులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అలా అరబ్బీలో కూడా మేము అర్థం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఏదైతే ప్రాంతంలో మాకు ఈ యొక్క జీవన్మరణాల జీవితాన్ని ఇచ్చారో ఇక్కడ భాషలో కూడా మేము మాకు అర్థమయ్యే విధంగా చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా ప్రార్థనలు స్వీకరించడం వల్ల, అలా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే ఆరాధనలు మా ద్వారా చేపించారో అలా మేము వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులు క్షమించి మా యొక్క ఆరాధనలు అన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల, అలా ఎవరైతే మీ యొక్క దాసులు నమాజులు, ఉపవాసాలు, సద్గా ఖైరాతులు, జకాతులు, అజ్జుమరాలు, దాన ధర్మాలు, సత్కార్యాలు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు ఎవరైతే చేసుకున్నారో వాటిల్లో వారి ద్వారా జరిగిన తప్పులను క్షమించి ఈ యొక్క ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల ఆమీన్. అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో, అన్ని చరిత్రల్లో మరి ఇప్పుడు బ్రతికి ఉన్నవారు రాబో నీ యొక్క దాసుల ఆరాధనలన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అంటురోగాల నుంచి, ఇబ్బందుల నుంచి, అవమానాల నుంచి, ఆపదల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, మాజూజుల నుంచి, అల్లా నరకయాతన నుంచి, నరకం నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుంచి కూడా మమ్మల్ని, మీ యొక్క దాసులని మరియు ఈ యొక్క ప్రసంగాన్ని చూస్తున్న వారిని అందరినీ కూడా రక్షించండి వల్ల ఆమీన్. ఏ హృదయం అయితే నీ గురించి ఆలోచిస్తూ, నీ గురించి తెలుసుకుంటూ వల్ల మరి వారి యొక్క సమయాన్ని, సందర్భాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనని నీకోసం ఎవరైతే వెచ్చించారో వారిలో ఎవరైతే మరణించారో, ఇప్పుడు బ్రతికున్నారో, రాబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరిపైన కూడా వారిపై, వారి కుటుంబ సభ్యులపైన ఇహపరలోకల్లో మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్.
అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అషదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు, అల్లాహు అక్బర్.